मल्लिकार तुषार फेन रजताचलकाश फणीश कुंद मंदार सुधापयोधि सिततामर सामर वाहिनी शुभाकारत ಒಪ್ಪು ನಿನ್ನು ಮದಿಗಾನಗನೆನ್ನಡು ಕಲ್ಗು ಭಾರತೀ ಮದಿಗಾನಗನೆನ್ನಡು ಕಲ್ಗು ಭಾರತೀ. శ్రీ గురుభ్యో నమః. హిందీ దివస్ హిందీ భాషకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తూ ఈ సెప్టెంబర్ 14వ తేదీన ప్రతి సంవత్సరం కూడా హిందీ దివస్ గా సెలబ్రేట్ చేస్తా ఉన్నారు మన దేశంలో. హిందీ అనేది మన దేశానికి మాత్రమే. ఎందుకోసం దీన్ని ఈ హిందీ భాషకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కేటాయించడం జరిగింది అంటే మేడం వాళ్ళని తెలియజేస్తారు. ఈ స్వాతంత్రం రాక మునుపు ఈ బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి సమయంలో వాళ్ళకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు జరిగాయి, ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఎంతో మంది నాయకులు తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనడం జరిగింది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మన దేశంలో ఎన్నెన్నో భాషలు మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు తీసుకుంటే మనం తెలుగు మాట్లాడతాం, ప్రక్కన కర్ణాటక వెళ్తే వాళ్ళు కన్నడ మాట్లాడతారు, తమిళనాడు రాష్ట్రంలో తమిళం మాట్లాడతారు. ఈ విధంగా చాలా భాషలు వాడుకలో ఉన్నాయి మన దేశంలో. కానీ భారతీయులందరినీ, దేశ ప్రజలందరినీ కూడా ఒకే త్రాటిపైన నడిపించేందుకు ఒక భాష అవసరము అని చెప్పేసి అప్పుడు ఈ హిందీ భాషను గుర్తించడం జరిగింది. మన దేశంలో చాలా మంది 90% దాకా హిందీ మాట్లాడతారు. హిందీ అయితే అందరినీ ఒకే విధంగా ఒకే మార్గంలో నడిపిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో హిందీని ఎంపిక చేసుకున్నారు జాతీయ భాష. మన దేశ నాయకులందరూ కూడా హిందీ మాట్లాడేటువంటి వాళ్ళ శాతం ఎక్కువగా ఉందని, చక్కగా అర్థం చేసుకోగలుగుతారని అండర్స్టాండ్. లేదంటే ఎవరి భాషలో వాళ్ళు మాట్లాడుకుంటే అది వేరే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు కదా. అందుకని చెప్పేసి అందరూ ఉద్యమంలో ఒకేలా ఉండాలి, ఒకే మార్గంలో ప్రయాణం చేయాలి, అందరినీ ఒకే దిశగా ప్రయాణింప చేసేటువంటి భాష హిందీ అయితే సరిపోతుంది, బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ హిందీ భాషను ఒక జాతీయ భాషగా ప్రకటించారు. ఆ రోజు ఎప్పుడు ప్రకటించారు, ఎప్పుడు దీన్ని అధికార భాషగా గుర్తించారని చెప్పేసి మేడం వాళ్ళు చెప్తారు మీతోటి. సో హిందీ చాలా అద్భుతమైన భాష, అందమైన భాష కూడా, అవునా? అందుకే హిందీ బాగా నేర్చుకోగలగాలి. హిందీని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. మీరు పాస్ మార్క్ 20 కావచ్చు, ఆ 20 తెచ్చుకోవడానికి కూడా చాలా అపసూపాలు పడుతూ ఉంటారు. మొత్తం స్కోర్లు లాగేస్తుంది. హిందీలో మంచి మార్క్స్ రాకపోతే మిగతా సబ్జెక్ట్స్ లో ఎన్ని మార్కులు వచ్చినా కూడా ఇది మొత్తం స్కోర్ లాగేసేటువంటి సబ్జెక్ట్. కాబట్టి హిందీని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. హిందీ టీచర్ గా కావడానికి ఇప్పుడు ఎన్నెన్నో మార్గాలు కూడా ఉన్నాయి. కొద్దిగా కష్టపడితే దానికి సంబంధించినటువంటి కోర్సులు కానీ ఎగ్జామ్స్ కానీ పూర్తి చేసుకొని మీరు ఒక హిందీ టీచర్ గా కూడా రాణించేటువంటి అవకాశం మీకు ఉంది. కాబట్టి హిందీ నెగ్లెక్ట్ చేయదండి. జాతీయ భాషగా దీన్ని గుర్తించారు కాబట్టి హిందీ మీద అభిమానాన్ని పెంచుకోవాలి. ముఖ్యంగా మన భారతదేశంలో మాత్రమే హిందీని ఎక్కువగా మాట్లాడుతూ ఉన్నారు. ఉత్తర భారతదేశం అంతా హిందీలోనే మాట్లాడతారు. మన దక్షిణ భారతదేశంలో కూడా హిందీ మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు. మనం ఉత్తర భారతదేశం వైపు అంటే కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఇలాంటి రాష్ట్రాలకు వెళ్తే ఏ విధంగానైనా కావచ్చు, ఉద్యోగ రీత్యా కావచ్చు, మరి ఇంకే విధంగా పని నిమిత్తం వెళ్తే మన భాష వాళ్ళకి రాదు, తెలుగు మాట్లాడలేరు, తమిళం రాదు, కన్నడ రాదు. కానీ హిందీ అయితే వాళ్ళు మాట్లాడేటువంటి వాళ్ళకు ఒక మార్గం ఉంది. హిందీలో వాళ్ళు అర్థం చేసుకోవడానికి చేసుకునే పరిస్థితి కూడా ఉంది. అందుకనే హిందీ భాషను ఒక జాతీయ భాషగా గుర్తించడం జరిగింది అన్నమాట. సో దీన్ని అధికార భాషగా ఎప్పుడు గుర్తించారంటే ఐ థింక్ 1949 ఈ సెప్టెంబర్ 14వ తేదీ రాజ్యాంగంలో కూడా మనకు పొందుపరిచారు. అప్పటి నుంచి కూడా ఈ సెప్టెంబర్ 14వ తేదీని ఆ రోజు ఈ హిందీ భాషను అధికార భాషగా గుర్తిస్తూ
ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాతనే 49 అంటే 47లో కదా మనం స్వాతంత్రం సాధించాం. 49లో అధికార భాషగా గుర్తించారు. సో హిందీ నేర్చుకుంటే మనం దేశం మొత్తం తిరగచ్చు, ఎక్కడైనా నిర్భయంగా మనం మన ఉద్యోగాలు కూడా చేసుకోవచ్చు. ఉద్యోగ రీత్యా ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. మన రాష్ట్రంలోనే కాకుండా ఏ రాష్ట్రంలో అయినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని కూడా మీకు వేరే రాష్ట్రాల్లో బ్యాంక్ జాబ్స్ కానీ, LIC సంబంధించిన జాబ్స్ కానీ, ఇంకా కమర్షియల్ ట్యాక్స్ చాలా ఉన్నాయి సెంట్రల్ స్కీమ్స్. ఆ వాటిలో ఉద్యోగం వచ్చిందంటే ఖచ్చితంగా ఉత్తర భారతదేశానికి వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడే ఉద్యోగం లభిస్తున్నటువంటి ఆలోచన ఉండదు. అప్పుడు మనం వేరే రాష్ట్రానికి వెళ్తే మన భాష వాళ్ళకి రాకపోతే హిందీ చాలా మంది మాట్లాడగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి హిందీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. అండర్స్టాండ్ చెప్పే అర్థమవుతుందా? హిందీని ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయదు. హిందీ భాష యొక్క ప్రాముఖ్యతలు తర్వాత ఆ విశేషాలన్నీ కూడా మళ్ళీ మేడం వాళ్ళు మీతో చర్చిస్తారు. क्योंकि इस कार्यक्रम के लिए आप सभी ने अपने अपने स्तर के अनुसार हमारे लिए जो कुछ भी किए हैं, इसलिए आप सबको धन्यवाद। और हम यह जानना चाहिए कि हिंदी ही क्यों राजभाषा बना है, क्योंकि स्वतंत्रता संग्राम के पहले जो कुछ भी नेता उनके जगहों में उत्पन्न होकर जनता को इकट्ठा करके उद्यम निकालकर वे बहुत कोशिश की, लेकिन आज की तरह प्रचार माध्यमों की कमी बहुत ज्यादा थी, इसलिए वहां की खबर इधर पहुंचने के लिए बहुत ज्यादा समय लगता था। खबर जानने के बाद उसका उद्यम, उस प्रांत का उद्यम अंग्रेजों से जो नेता थे उस समय के शासक थे, वे उद्यम को पूर्ण रूप से नाश कर देते थे। फिर अगले प्रांत में इस तरह बहुत ज्यादा समय लेकर एक प्रांत से अलग प्रांत और उधर से और अलग प्रांत में उद्यम पैदा हुआ करते थे। इस कारण आजादी प्राप्त करना बहुत मुश्किल नहीं, देर हो गई। मेधावी वर्ग ने सोचा, ज्यादा समय के बाद वे समझ एकता नहीं है, क्योंकि हर जगह अलग अलग समय में उद्यम पैदा होते हैं। हम समझना चाहिए कि हर एक प्रांत में एक ही समय में उद्यम होना बहुत जरूरी है। इसलिए वे इकट्ठा होकर इसका कारण सोचिए। वे समझ रहे कि भाषा एक भाषा नहीं है, भारत में अनेक भाषाएं हैं। हर राज्य में हर एक भाषा अलग अलग भाषा है, इसलिए हम लोगों में एकता नहीं है। इस तरह वे समझकर ज्यादा लोग हिंदी को समझते हैं, इसीलिए देशवासी सभी लोग, सभी नेतागण जरूर हिंदी सोचिए और हमारे बीच में, हर प्रांत के नेताओं के बीच में हमारे कार्यक्रमों को हम अच्छी तरह से एकता से कर सकते हैं। बाद में ही हम स्वातंत्र प्राप्त कर सकते हैं। इस तरह सोचकर वे हिंदी को भारत की भाषा के रूप में चुन ली। यह कार्य बहुत सफल हुआ, बहुत। इसी कारण नेताओं की कृषि के कारण हम लोग
1947 में 15 अगस्त को स्वतंत्र प्राप्त कर दी। बाद में 1949 को संविधान में सितंबर 14 को हिंदी को राजभाषा का दर्जा दिया गया। इस कारण हम हर वर्ष हिंदी दिवस को इस तरह धूमधाम से मनाते हैं। अब मैं हिंदी क्यों राजभाषा बनी बता चुकी हूँ। अब मैं आपके लिए एक कविता, आप सब लोग जानते होंगे कि अमिताभ बच्चन नाम का एक सुपरस्टार है जो हिंदी एक्टर है। तेलुगु में भी ज्यादा लोग उन्हें पहचानते हैं। उनके पिताजी हरिवंश राय बच्चन एक आधुनिक कवि है। वे बहुत कुछ कविताएं लिखे हैं, उनमें एक कविता। मेरा आशीर्वाद है। आप सभी को हिंदी दिवस की शुभकामनाएं। हम सब इस एकत्रित हुए के कारण हिंदी दिवस मनाया जा रहा है। हिंदी दिवस राजभाषा के रूप में सितंबर 14, 1949 को स्वीकार किया। इसलिए हर वर्ष सितंबर 14 को हिंदी दिवस मनाया जा रहा है। भारत में अनेक भाषाएं बोली जा रही हैं। भारत में अनेक राज्य है, अनेक राज्य में मातृभाषा है। मातृभाषा के साथ हिंदी भी बोल सकते हैं, क्योंकि हर व्यक्ति को हिंदी जान सकते हैं। इसलिए भारतवासियों को एक सूत्र में बांधने के लिए एक भाषा जरूर है। कब? स्वतंत्रता संग्राम में। इसलिए हिंदी को सभी लोग जान सकते हैं, पहचान सकते हैं। इसलिए सितंबर 14 को हिंदी दिवस मनाया जा रहा है। हिंदी केवल सीखने पढ़ने के लिए भी नहीं हुआ, अनेक जीवनोपाधि भी मिलता है। ये चैत परम बड़ बेट मजा ये परा सरदा नहीं ये टोकी राशि संगे पिला मादा देखा धेमुसा करिबा पाई ये मजा दलाले फुक Tukidia moira dadare toki rasi ke naach nachaini Tukidia moira dadare toki rasi ke naach nachaini ye choi to par ki mari mari nage jai thia theni ye choi to par ki mari mari nage jai thia theni Tukidia moira dadare toki rasi ke naach nachaini Moira dadare toki rasi ke naach nachaini ye choi to par ki mari mari nage jai thia theni ye choi to par ki mari mari nage jai thia theni Tukidia moira dadare toki rasi ke naach nachaini Tukidia moira dadare toki rasi ke naach nachaini
केसर किलो दिया लदलो दिया नानी किते पुनाई लागिया काशी रुमाली किते पुनाई लागिया তোমার দিবা মেলে খবর দিয়া মলে ফুটাইয়া দুজনালিয়া কেমন কি জনা ফুটাইয়া দুজনালিয়া ए मजूर बुटा धरी करी थरे बात काढायली ती तिने ते फुकरे मला आता हालायली ए चोरक परव गिर मारी मारी जायची आहे ए चोरक परव गिर मारी मारी जायची आहे Thank you.